వేరే చిట్టా మనం మూసీదే తీసుకొని మాట్లాడతామని అంటే యూ షుడ్ బి వెరీ విజిల్ అనంట. మీరు అప్రమత్తంగా ఉండాలా. మీరు అప్రమత్తం లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు స్టే ఈజ్ నాట్ ఎ పర్మనెంట్ ఆర్డర్. స్టే ఆర్డర్ అనేది పర్మనెంట్ ఆర్డర్ కాదు. దట్ కెన్ బి ఛాలెంజ్ అండ్ ఇట్ విల్ బీ ఛాలెంజ్డ్. దాన్ని ఛాలెంజ్ చేస్తాము, చేయాల్సి వస్తుంది. నిజం అనేది నిర్భయంగా బయటికి రావాలా. అయితే అది ప్రజల మీద దాన్ని కొరడా కొట్టే కంటే ముందు అసలు ప్రజలతో ఈ తప్పు చేయించిన వాళ్ళ మీద కూడా కొరడా పడాలా. నేను చెప్తున్నది అది పక్కకు పెట్టి వీళ్ళు ఆడుతున్న ఆట ఉంది చూడు, వ్యభిచారపు ఆట ఆడుతున్నారు ప్రజలతోని. ఇది మీరు అర్థం చేసుకుంటారు ఎప్పుడు అని చెప్పి నేను మాట్లాడుతున్నా. నాకేం పెద్ద ఫరక్ పడదు ఫ్రెండ్స్, నేను మాట్లాడతా. దిస్ ఈజ్ మై ప్యాషన్, ఐఎమ్ డెలివరింగ్. నా ఉత్సాహం, నా ఊపిరి భారతీయత, నేను మాట్లాడుతున్నా. కాకపోతే సఫర్ మనమవుతున్నాం కదా వీళ్ళని నమ్ముకొని. బ్యూరోక్రాట్లు ఇష్టం వచ్చినట్టు వీళ్ళ ప్రెషర్లకు మాట్లాడిస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాపిక్ చూడండి మీరు. ఇడేం మాట్లాడిండు, ఇక్కడ ఏమని రాసింది ఇలా, ఇగో ఏదిరాది, రాజకీయ బాస్ల మాట వింటే బలిపీఠం ఎక్కేదే మీరు. కానామేట్ల నిన్న నేను ఒక ఏసీపీ గారికి ఫోన్ చేసిన. ఏసీపీ శరలింగంపల్లి అనుకుంటా, శరలింగంపల్లి ఏసీపీ కానామేట వాళ్ళకి ఫోన్ చేసి మ్యాటర్ సబ్జుడిస్ ఉంది కదా సార్, మీరు ఎందుకు వస్తున్నారు అని అన్న. కానామేట్ల ఒక గడ్డం శ్రీనివాస్ అని ఒకడు ఉంటాడు. గడ్డం శ్రీనివాస్ అనే జిహెచ్ఎంసీలో పనిచేస్తారట. మళ్ళీ ఏం ఎంప్లాయీనో నాకు తెలియదు. నువ్వు పనాప్ ఎందుకు ఆపుతారు పని? పర్మిషన్ ఇచ్చింది మీ బాసులు, పర్మిషన్ పీకనికి ఇచ్చిర్రా? సర్వే నంబర్ 41/12 41/13 కానామేట్ గురించి మాట్లాడుతున్నా. చిత్రగుప్తుని వాళ్ళు ఆశ్రయించిర్రు అన్న. అందరు పైసలు తినేటోళ్ళు ఉన్నారు, నువ్వు మాట్లాడతావంటే బరబ్బర్ మాట్లాడతానన్న. స్క్రూటినీ చేసిన తర్వాత తెలిసింది అబ్సల్యూట్ లీగల్గా ఉన్నారు వాళ్ళు. నువ్వేం ఎంక్వైరీ చేస్తున్నావు నాకు అర్థం కాదు. నువ్వు పర్మిషన్ ఎందుకు పీకనికి ఇచ్చినావా? మళ్ళీ నువ్వు పర్మిషన్ రద్దు చేయాలంటే కోర్టుకు పోయారు. మళ్ళీ కోర్టు చెప్పేదాకా ఆగాలి కదా. ఎందుకు కట్టలు కడుతున్నావు అని అంటున్నా. పేరు తీసుకొని మాట్లాడుతున్నా. గడ్డం శ్రీనివాస్ నా బాసులు చెప్పిరా, నీ బాసులు బాయిలో దుంకమంటారు, దుంకుతావా? మళ్ళా నీ బాసులు బాయిలో దుంకమంటారా భయ్, దుంకుతావా? పైసలు తీసుకొని పైజామా పట్టించారు, పనులు చేస్తారు మొత్తం తెలంగాణలో. నాటకాలు ఆడుతున్నారు మీరు. మీ వల్ల ప్రజలకు ప్రాబ్లం అవుతున్నదా? ఆ ఎన్ఆర్ఐలు అరే 4 జాగా కొనుక్కొని కట్టుకొని జరా మళ్ళీ భారతదేశాన్ని తిరిగొద్దాం రాబాయ్ అని అనుకుంటే ఇగో వీళ్ళ వల్ల అరే అమ్మ గిట్లున్నది అని చెప్పి వీళ్ళ వల్ల దేశం బద్నాం అవుతుంది. బాస్ చెప్పిండంటే ఇటు చేసినాడు, మళ్ళీ బాయిలో దుంకు, బాస్ దుంకుమంటాడు, రేపు పీ తినమంటాడు, తింటావా? అండ్ ఐఎమ్ ఆల్సో రిక్వెస్టింగ్ ది ఏసీపీ ఆఫ్ ది రెస్పెక్టివ్ జోన్. ది మ్యాటర్ ఈజ్ సబ్ జుడిస్ సార్. వై యు ఆర్ సో ఎంతూజియాస్ట్? నీ ఎంతూజియాజం అంత ఎందుకున్నది సార్? ఈ ప్రశ్నలు ఎవడు చెప్తాడు? ఈ ప్రశ్నలకు ఎవడే ఆన్సర్ ఇస్తాడు? పర్మిషన్ ఇచ్చింది నువ్వు, మళ్ళీ ఇప్పుడు ఆపమంటుంది నువ్వు. ఎందుకు? ఎవడో బడా బాసులు చెప్పిరట చిల్లరగాళ్ళు 5-10 లక్షల కోసం. పర్మిషన్లు ఉన్నాక ఇదంతా మ్యాప్లు తెలుస్తున్నాయి, సర్వే నెంబర్ కాదని తెలుస్తున్నది, వచ్చిన ట్రీ తెలుస్తున్నది క్లియర్ కట్గా, ఎట్లయితే ల్యాండ్ అయితే వీళ్ళకి వచ్చిందో ఇదంతా తెలిసినాక కూడా యాక్షన్ తీసుకో. గో టు ది కోర్ట్. ఎన్నని చేస్తాయి కోర్టులు పాపం. సరే మళ్ళీ కోర్టు ది కోర్టు అని అన్నావు కదా, సిగ్గు తప్పిన వాళ్ళు కోర్టు పోయేదాకా ఆగాలి కదా. రాజకీయ ఈ కాంగ్రెస్ వచ్చినాక ఇది ఎక్కువైంది. అరే నిన్నాక మొన్న హైడ్రా గూలో కొట్టి పోతే కానామెట్లా మళ్ళీ కట్టిర్రు, మళ్ళీ వచ్చింది అరే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు కడుతుంటే అది కూడా బయటికి తీస్తా అలాని పిలిపిస్తే ఇడికి. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు. ఏం బీక్తారు పీకురు ఉంటాం, పీక్తే పీక్తాం. ఇప్పుడు అది కూడా తీసుకొని వస్తా. ఒక సామాన్యుడి గలం చిత్రగుప్త అవుతుంది రాను రాను. ప్రభుత్వాల మీద నమ్మకం లేదు, బ్యూరోక్రాట్ల మీద నమ్మకం లేదు. అరే ఈ కేసులో ఇప్పుడు నేనైతే కానామేట్ కేసు చెప్పినా కదా ఫ్రెండ్స్, సూపర్గా పనిచేసారు పోలీసు వాళ్ళు, సూపర్గా మొత్తం పేపర్లు తీసి అరే బాస్ ఇది కాదు, వాళ్ళకి లేదా ప్రెషర్, మేము అనవసరంగా ఇట్లాంటి దాంట్లో దిగం, మీరు గంగల పడరు, మీరు కోర్టు కింద తెచ్చుకోరు ఏదైనా డైరెక్షన్, లేదా మా మీద కంప్లైంట్ ఇవ్వండి సార్ మేము ఇన్వాల్వ్ కాము. ఇంత బలంగా మాట్లాడారు అంటే వాళ్ళకి అర్థమవుతుంది ఇంకా ఇట్లా చేసినామంటే మా ఉద్యోగాలు పోతాయిరా భయ్యనని. కాకపోతే వీళ్ళకు మాత్రం తెలివి లేవు ఈ కమిషనర్లకు, జిహెచ్ఎంసీ కమిషనర్లకు ఎక్సెట్రా ఎక్సెట్రా. అదత వచ్చింది కదా. మళ్ళీ అదే మేము ఒకసారి కంప్లైంట్ ఇచ్చినాం ఒక విషయంలో, ఆడ యాక్షన్ లేదు. ఇప్పుడు అది వేరే విషయం, మ్యాటర్ వేరే దగ్గరకు పోయింది కాబట్టి నేను ఆ టాపిక్ తీసుకొస్తలే. ఆడ యాక్షన్ లేదు. మళ్ళీ ఆనాడు లేని చైతన్యం వీడు ఎందుకు వచ్చిందిరా భయ అంటే అప్పుడు దగ్గర ఆన్సర్ ఉండదు. నో ఐ విల్ డిసైడ్, ఐ విల్ టేక్ కేర్. వాట్ ద హెల్ యూ విల్ టేక్ కేర్ సార్? వాట్ ద హెల్ యూ విల్ టేక్ కేర్? యువర్ గైజ్ ఆర్ ఇంటర్ఫియరింగ్ ఇన్ టు ది పొజిషన్ ఆఫ్ ది ల్యాండ్. వెన్ ది మ్యాటర్ ఇస్ సబ్ జుడిస్ జస్ట్ కీప్ క్వైట్.
Let the courts decide. Now you have already decided, let go to the court and now when the matter is in the subjudice is why your interference is there. ఏ పొలిటికల్ ప్రెజర్, ఏ ఫ్యామిలీ, ఏ రాజకీయకుడు అన్నదమ్ముళ్ళు, ఏ రాజకీయ నాయకుడు ఫ్యామిలీలు ఇంటర్ఫేర్ అయ్యి ప్రెజర్ వేస్తారు, బయటపడరు. మళ్ళా దాన్ని తరతరాల లిటిగేషన్లకు తీసుకొని పోతారు. కొంతమంది తెల్ల బట్టలు వేసుకొని నల్ల రాజకీయాలు చేస్తారు, వాళ్ళ పేర్లు కూడా బయట పెడతా. మొత్తం ధర్మాన్ని అడ్డం పెట్టుకొని అడ్డమైన చేతలు చేస్తా అంటే కూడా ఎవడు ఊకునేది లేదు. ఇక్కడ సామాన్యుడి గలం చిత్రగుప్త్ అట్లనే ఉంటుంది. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ ఛానల్. నేను ప్రజా సమస్యల మీద తీసుకొని వచ్చి మాట్లాడుతున్నా. నేషనల్ ఇంట్రెస్ట్లు చాలా ఉన్నాయి మాట్లాడాలంటే. మేము మాట్లాడింది ఇట్లా తప్పైతే ఉత్కారేసేయండి ఫ్రెండ్స్, ఉత్కారేసేయండి. లేకపోతే ఒక కమెంట్ రూపంలో చెప్పుర్రి, గిరీష్ నువ్వు చెప్పింది కరెక్ట్, ఎస్ ఈ ప్రభుత్వ ఉద్యోగులని వీళ్ళు తప్పు చేపిస్తారు మనతోని. తప్పులు మనం షార్ట్కట్ల కోసం చేస్తాం, చేసిన తర్వాత మళ్ళీ తప్పులు పడేది ఎవరు? మనమే. తెలివినోడు తెల్లని దాకా ఓ సామెత ఉంటుంది, చేసుకోరు గూగుల్లో తెలుస్తుంది. అది మనం అవుతున్నాం ఇవాళ. భారత్ మాతాకి జై.